ఈ వీడియో ఏంటంటే మేము లాస్ట్ వీక్ ఒక ట్రిప్‌కి అయితే వెళ్ళాము. మాకు 10 డేస్ అయితే హాలిడేస్ వచ్చాయన్నమాట. ఇక్కడ అమెరికాలో థాంక్స్ గివింగ్ అని నవంబర్ మంత్‌లో ఒక 10 డేస్ హాలిడేస్ అయితే ఇస్తారు. సో, అందుకోసము ఒక డే ట్రిప్‌కి అయితే మేము ప్లాన్ చేసాము. అదొచ్చేసి హూస్టన్ అనమాట. సో, మేముండే ప్లేస్ నుంచి హూస్టన్ ప్లేస్‌కి 5 అవర్స్ జర్నీ. సో, అందుకని ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఏమేం ప్లేసెస్ చూసామో, ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మీరు చూసేయండి. ఇక్కడ మేము కొంచెం టైం ఇక్కడ ఆగామనమాట. ఎందుకంటే మాది ఛార్జింగ్ కార్ అనమాట. సో, కారు ఛార్జింగ్ పెట్టుకుందామనేసి ఇక్కడ ఆగాము. సో, పక్కనే ఉన్న ఒక కాఫీ షాప్ అయితే ఉంది. ఈ క్లైమేట్‌కి, ఈ వెదర్‌కి మాకైతే డే టైమ్‌లో కూడా ఫుల్ చలనమాట. సో, అందుకని మేమైతే ఇక్కడ కాఫీ షాప్‌లోకైతే వచ్చేసాము. ఇక్కడైతే మనకి ఒకటి వాటర్ టవర్ అనేసి ఒక వాటర్ పార్క్ ఉందంట. సో, ఆ పార్క్ అయితే మేము వచ్చేసాము. ఆ వాటర్ టవర్ అనేది చాలా హైట్‌లో ఉంది. ఇంకా ఈ వాటర్ పార్క్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే పైనుంచి అంతా వాటర్ మనకి పడతా ఉంటదనమాట. వ్యూ కూడా చాలా బాగా అనిపించింది. ఇదైతే చాలా బాగుంది. సో, ఇంకా అక్కడి నుంచి మేమైతే స్పేస్‌కి వెళ్దాం అనుకున్నాము. కానీ ఈ స్పేస్‌కి ఇంక వెళ్ళాలన్నా మాకు టైం అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంక లంచ్ టైం గూడా అయిందనమాట. ఇంక పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్‌లో అయితే మా లంచ్ ఫినిష్ చేసుకున్నాం మేము. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడ దగ్గరలో 2 బీచ్‌లయితే ఉన్నాయంట. సో, ఆ బీచ్‌కెళ్దామనేసి ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. ఇదొచ్చేసి స్టీవర్ట్ బీచ్ అనమాట. చాలా బావుంది. ఇదొక హిస్టారికల్ బీచ్ అంట. సో, ఇక్కడ ఎక్కువ స్టీమర్స్ వ్యూ అంతా చూడ్డానికైతే చాలామంది వస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా దానికి పక్కనే ఉన్న ఇంకొక బీచ్ అయితే గ్యాల్వెస్టన్ బీచ్ అనమాట. ఇక్కడైతే జనాలు వస్తూ ఉంటారు. కానీ మేము వెళ్ళిన టైంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఇక్కడ మాకు చలి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ టైంలో అయితే చాలా తక్కువ అనమాట. ఎవరు రారు. వింటర్లో అయితే చాలా బాగుంటుంది. వ్యూ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. సో, మేము జస్ట్ ఊరికే ఒక 15-20 మినిట్స్ అయితే ఇక్కడ ఉండగలిగాము. బికాజ్ ఆఫ్ ద క్లైమేట్ అనమాట. చాలా చల్లగా ఉంది. ఇంకా నార్మల్గానే అవుట్ సైడ్ చలిగా ఉంది. ఇంకా బీచ్ దగ్గర చాలా ఎక్కువగా ఉంది. అందుకనైతే ఎక్కువ టైం బీచ్లో స్పెండ్ చేయలేకపోయాము. సో, అక్కడి నుంచి మళ్ళీ మేము ఇంకైతే రిటర్న్ అయిపోయామన్నమాట ఇంటికి. ఇక్కడైతే మనము నైట్ వ్యూ చూడొచ్చు. హూస్టన్ నైట్ వ్యూ అనమాట. చాలా బాగుంది. ఎందుకు పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆ బిల్డింగ్స్కి లైటింగ్స్ అంతా చాలా బాగా అనిపించింది. ఇంకా అంతేనండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.